హలో అండి, అందరికీ నమస్తే. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కార్తికేయ ఇంత గొప్ప విజయం సాధించి అందులో కృష్ణాష్టమి టైంలో కూడా ఇంత జనాదరణ పొంది ఈ రేంజ్లో ఉండటం అనేది గొప్ప విషయం. డైరెక్టర్ గారు, మీరు జనరల్గా రీసెర్చ్ చేసి ఉంటారు కదా, ఈ కథ అనుకున్నప్పుడే కృష్ణుడి మీద అంతా చేశారు కదా. కృష్ణాష్టమి దాని గురించి చూస్తే రెండు మాటలు చెప్పి. జన్మాష్టమి అండి, ఆయన పుట్టిన అంటే ఏం లేదండి, కృష్ణుడు జన్మం ఏదైతే ఉందో, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఏదైతే ఉందో అది నిజంగానే ఒక జీవితం. ఓకే, మీకు తెలుసు కదా ఆయన ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు ఆయన. ఓకేనండి, అందులోంచి ఎలా బయటకు వచ్చాడు, ఎలా పెరిగాడు అనే దాని మీద ఒక ఫిలాసఫీ ఉంది, మన మనిషి ఫిలాసఫీ. సో మనకి ఏంటంటే ఆ పండగ ఎందుకు చేస్తామంటే ఊరికినే ఆ టైం వచ్చినప్పుడు ఏదైనా పాటల ద్వారానో లేదంటే పద్యాల ద్వారానో కొంచెం తెలుసుకుంటాము, ఆ ఫిలాసఫీ తెలుసుకుని వే ఆఫ్ లైఫ్ ఉంటుంది అనేది. ఈ పిల్లల పాదాలు కూడా ఇప్పుడు ఈ టైంలోనే సార్, చిన్న పిల్లలకు ఈ టైంలోనే. హర్షకి ఏం ట్రై చేద్దామని అంటే ఎలా ముంచి ప్రాణత్యాగం చేసే తెగంపుంటేనే దానిని పొందగలవు. ఈ కార్తికేయ ఎలా పుట్టింది? కృష్ణాష్టమి సందర్భంగా కార్తికేయ అష్టమి అది ఎలా పుట్టింది అనే దాని మీద ఒక ఏం లేదండి. అంటే ఫస్ట్ ఒక 5-6 years బ్యాక్ నేను ఈయన గురించే చదువుతున్నప్పుడు, అప్పుడప్పుడు అడపదడప ఆలోచిస్తున్నప్పుడు మన అనుపమ్ ఖేర్ గారి సీన్ ఉంది కదండి, ఈ సినిమాకి ఆద్యం ఆ సీనే అండి. ఓహో, ఈ సినిమాకి ఫస్ట్ సీనే రాసుకుంది కూడా అదే సీన్ అన్నమాట. సో అంటే మనం భాగవతంలో చదివేటప్పుడు ఆయన మధుర నుంచి ద్వారక మార్చేశారు అనేది మనం చదువుకుంటాం. ఎలా మార్చారు, ఏం మార్చారు అనేది కొంచెం ఉంటుంది. సముద్రుడిని ఇలా తప్పుకోనగానే సముద్రం తప్పుకుంది, అక్కడ ద్వారకా నగరం నిర్మించాడండి. కానీ అది కాదండి, సముద్రంని నిజంగానే ఒక ఆర్కిటెక్ట్గా ఫీల్ అయ్యి అప్పట్లో ఉన్న ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకుని ఆయన ఒక డిజైన్ చేశాడు. అది కృష్ణుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మన మైండ్ విల్ బి క్లియర్ అనమాట. వీ వుడెంట్ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్. క్లారిటీలో మంచిగా ఆలోచించాలన్న ఆ కాన్సెప్ట్ మన లోపలే ఉంటుంది. గుడికి బయలుదేరి లోనికి వెళ్ళే ముందు ఇది ఈ 3 కోరుకొని ఇవి అయితే అనుకొని వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడంగానే మొత్తం అన్ని మర్చిపోయి అలా చూసుకొని దండం పెట్టుకొని. అవునండి, ఈసారి అంటే కృష్ణ జన్మాష్టమి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉట్టి కొట్టడం, దాని తర్వాత కృష్ణుడి పిల్లలందరూ వేసుకొని ఆ వెన్న ఇవన్నీ. నాకు తెలిసి ఈ రోజు దాంతో పాటు మన సినిమా కూడా చూద్దాం అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. మళ్ళీ చూద్దాం. సో దిస్ వెరీ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడన్నా అంటే హిట్ కొడతారు కానీ ఎప్పుడన్నా ఉట్టి కొట్టారు? హిట్ కొడతారు, ఛాలెంజ్ తెలుసా సినిమా అంటే. ఎస్పెషల్లీ కాలనీస్ లో ఉన్నప్పుడు అందరు అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఇంకేం చేయాలి? కృష్ణుడు పక్కనే ఉన్నాడు. నువ్వు నీ జర్నీ అసలు ఈ కథ ఎన్న దగ్గర నుంచి ఎన్నాళ్ళు అయింది, ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతావు? నువ్వు కూడా దీంట్లో ఎప్పుడు పుట్టావు? చెప్పండి. ఎప్పుడో పుట్టాను సార్, ఈయన ఎప్పుడో చెప్పారు. అయితే ఫస్ట్ మొత్తం ఉంటుంది అన్నారు, తర్వాత సెకండ్ హాఫ్లో పెట్టారు. నాకు టెన్షన్, సెకండ్ హాఫ్లోనే ఉంచుతారా ప్రీ క్లైమాక్స్ దగ్గర తెస్తారు? నీ విషయంలోనే మీకు ఐడియా ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ మొత్తం సముద్రంలో కదండి, కింద బొలేరో దొరుకుతుంది కదండి. సీరియస్లీ వి హాడ్ సో మచ్ ఫన్. ఎందుకంటే నేను కార్ గురించి పబ్లిసిటీ చేస్తున్నావు తెలియదు కానీ అది ఒక క్యారెక్టర్ అయిపోయింది. ట్రక్ మీద మనం ఎన్ని తిరిగాం, రన్ ఆఫ్ కచ్కి వెళ్ళాం, గుజరాత్ మొత్తం తిరిగాం. దాంట్లో ట్రక్ డేట్ కోసం మనం వెయిట్ చేసాం కదా. లాస్ట్ పుట్టింది నేనే కదండి. అవునండి, లాస్ట్ పుట్టింది కూడా అనుకోకుండా పుట్టారు. ఇది బాగుంది, లాస్ట్ పుట్టడం చివరి చిన్న. అవునండి, అంటే కొన్ని అంతే అండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు కొన్ని ఎలా ఉంటుందంటే, హీరోకి ఫ్రెండ్ ప్రవీణ్, తను ద్వారకా రావాలి. ద్వారకాలో ఈయన మేనమామ బ్రహ్మాజీ గారు 4 రోజులు ప్రవీణ్ ఉండాలండి. ఏమైందంటే బ్రహ్మాజీ గారికి మనమే ఒక డేట్ చెప్పి వేరే డేట్ మార్చాం, పాపం అనుకూలంగా లేదు.
ప్రవీణ్ కూడా 2 రోజులు మీరు ఇద్దరు కలిపిన రోల్ చేశారు మీరు. అప్పుడు ఇంక నేను సతమతమై ఇలాగే టెర్రస్ మీద అటు నుంచి ఇటు నుంచి అటు హే కృష్ణ ఏంటిది అనగానే ఆయన అప్పుడే డిసైడెడ్ నాహం కర్త హరిహి కర్త ఒరే నేను ఇవన్నీ ఇలా ఉంటాయిరా స్వామి నీకు నేను అందుకే డైరెక్ట్ ఈయన గారికి ఫోన్ చేశాను, క్లారిటీ రావట్లేదు. శివరాకరణ ఈ రిలీజ్ డేట్ తో సహా నేను ఒకటి డిసైడ్ చేసాను అని చెప్పాడు. బట్ మన టెన్షన్ మంది కదండి, అటు నుంచి ఇటు తిరిగితే సరే ఇవన్నీ ఆ 2 తీసేసి రెండింటిని మర్జ్ చేసి సదానంద అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసామండి. కానీ నేను కూడా మీరు చాలా మీ మెసేజ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ ఐ ఆల్సో గెటింగ్ టెన్స్డ్, అంటే ఎవరు చేస్తారు ఇది చాలా మంచి రోల్, ఇట్ హ్యాస్ టు బి అమేజింగ్ అని. తర్వాత మీరు ఒక మెసేజ్ పెట్టారు, 2-3 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నా ఇది చేస్తారని మీరు మెసేజ్. మన ఆధ్వర్యంలో జరిగే ఉంటాయి కదా సార్, వాళ్ళని ఏం పర్లేదు ఆగండి అంటే జరుగుతుంది. ఎందుకంటే మీరు బిజీ యాక్టర్ ఉండి ఈ రోజు సదానంద నార్త్ లో అరిపిస్తున్నాడు. చూప్ రహే కాదు, ఈవెన్ హిందీలో కూడా గైస్ మీ అందరికీ ఆల్రెడీ ఉంటుంది దట్ ద మూవీ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంతకుముందు అల్లు అరవింద్ గారు పెద్ద పెద్దలందరూ వచ్చేసి మాట్లాడారు మొన్న దట్ 30 స్క్రీన్స్ 40 స్క్రీన్తో స్టార్ట్ అయిన సినిమా ఈరోజు ఇప్పుడు 2000 స్క్రీన్స్లో ఉంది. సో అది ఒక మామూలు విషయం కాదు. అండ్ కృష్ణుడికి ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ క్రేజ్ సార్ కదా, ఇంకా అసలు కృష్ణుడు అంటే బాగా క్రేజ్. ఇంకోటి వాళ్ళకి తెలుగు సినిమాలు అంటే కూడా వాళ్ళకి ఇష్టం. అండ్ తెలుగు సినిమా మీద రెస్పెక్ట్ ఆల్రెడీ మనం చూసాం, బాహుబలి కానీ పుష్ప కానీ. ఇంకొకటి తెలుసా అండి, అన్నిటి వల్ల ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం అని ముంబైలో విఎఫ్ఎక్స్ కోఆర్డినేటర్ నిఖిల్ నేను ఈయన అసలు వెళ్ళి ఎలా అని చెప్పి వెళ్తే వాళ్ళు బేసిక్గా మన సినిమా స్టఫ్ చూసి వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్, మేము కొంచెం బాహుబలి తర్వాత ఆ రోజు పుష్ప తర్వాత మాకు ఇలాంటి స్టఫే కావాలండి అని ఆ రోజు వాళ్ళు ప్రిడిక్ట్ చేశారండి. గుర్తుందా నీకు? తెలుసు. రెసిడెన్స్ కంపెనీ వాళ్ళు ముందే చెప్పారు ఇది మాకు చేయాలి, ఇలాంటి సినిమా మేము చేద్దాం అనుకుంటున్నాం, మాకు దొరికింది. ఇప్పుడు ఈవెన్ కాలభైరవ కూడా పాపం అతను అది ఎలా ఉంటుంది, హే మా తవ హే కే అవన్నీ ఎలా ఉంటాయండి. ఆ తర్వాత అనుపమ్ ఖేర్ గారికి ఇచ్చినప్పుడు నేను చూశాను కదండి, మొత్తం స్టూడియో అంతా మొత్తం వీళ్ళు కోరస్తో సింగర్స్ వచ్చి ఓ కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియ అని పడుతుంటే నాకు అర్థమైపోయింది, థియేటర్ వైపు వచ్చింది అక్కడే. అండ్ సినిమాలో అనదర్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను చూసింది రియాక్షన్ ఏంటంటే విజిల్స్ పడుతున్నాయి. అంటే నార్మల్గా ఏంటంటే మనం ఏదో ఒక డివోషనల్ సినిమా అలా కాకుండా వి మేడ్ ఒక కార్తికేయ ఫస్ట్లో ఎలా అయితే థ్రిల్స్ అండ్ అడ్వెంచర్ ఉంటుందో దీంట్లో కూడా మిస్టరీ సస్పెన్స్ అన్నీ ఉంటాయి. వాట్ ఐ సా అండ్ తన ఎంట్రీ అప్పుడు హ్యూజ్ అప్లాస్, మీ కామెడీ అప్పుడు ఫుల్ అప్లాస్. అంటే ఎలా అంటే మా మారుడాలా సాంగ్ ఒకటి వస్తుంది, అదే ఆ సాంగ్ ఒకటి వస్తుంది, ప్లస్ మీరు ఏది గోస్పస్ దగ్గర వైట్ డెజర్ట్ ఎపిసోడ్ నవ్వుతున్నారు జనాలు. అంటే దే ఎంజాయింగ్ అండ్ ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం వల్ల ఈరోజు ఇంతమంది వస్తున్నారండి. ఎందుకంటే పాయింట్ చెప్పినప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అబౌట్ దట్. అవునండి, చందు మంచి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో వాడాడు. అది చూసిన వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ కామెడీ టైం. మీరు ఎంత ఫ్రెండ్లీ అంటే మీకు సీన్ చెప్పరు, కట్టు తర్వాత రెస్ట్ చెప్పరు, కూర్చోండి అని చెప్పరు, మీరే అన్ని తెలుసుకొని. అదే అప్పుడప్పుడు అక్కడ లొకేషన్ లో నేను ఇలా కూర్చుంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చందు గారు షూట్ ఉంది కదా, హే నీది అయిపోయింది కదా ఇంకా ప్రాబ్లం ఏంటంటే నాకు తనని పంపించబుద్ది అవుతుంది. మా అందరికి ఎంత ఎంటర్టైనర్ ఎంత ఇష్టం అవుద్ది, మంచి హిట్ అవుద్ది బాగా అనుకున్నారు. ఈ హిందీలో ఈ రేంజ్ వెళ్ళటం, ఇంత రేంజ్ హిట్ అవటం మీరు అట్లా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి, అంటే ఐ మీన్ నాది చెప్తాను చూడండి. ఎవరన్నా ఎనీ డైరెక్టర్ అంటే ఫస్ట్ డెంట్ పడేది డైరెక్టర్కి ఓపెన్ గా, టెక్నీషియన్స్ కన్నా హీరో ఈయనకి 4 ఉంటాయి. సో ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాదు కదా, ఈ ముగ్ధ తెనకి కానీ అందరికి ఇంపార్టెంట్. అందరం మనసు పెడతాము, బాగా కలిసిపోయింది, ఇంకా ఎమోషనల్ ఉంటాం సినిమా మీద. బట్ ఫస్ట్ డైరెక్ట్ పడేది డైరెక్టర్కి. సో మామూలుగానే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే నేను బిక్కుమంటూ దడుచుకుంటూ హార్ట్ బీట్ పెరిగిపోతుంటుందండి ఫస్ట్. దానికి తోడు ఇది సీక్వెల్. దేనికి సీక్వెల్? చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి నాకు ఒక లైఫ్ని చూపించిన సినిమా సీక్వెల్ ఇది. 3వది చెప్తుంది కృష్ణుడి గురించి. సినిమా కానీ ఏదైనా తేడా వస్తే ఆ గిల్ట్తో నేను గుళ్ళో కూడా వెళ్ళలేనండి. బాగలేదు సినిమా, ఎవరు జనాలు చూడలేదు అంటే కెన్ ఐ ఫేస్ హిమ్? నేను చచ్చిపోయానండి, నరాలు తెగిపోయావు, నాకైతే భరించలేవని కాదు. బట్ నేను ఎవరైతే చూస్తారనుకున్నానో వాళ్ళు కాదురా నాయన ఈ సినిమా చూసేది, నన్ను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఈ సినిమా చూస్తారని ఆయన హిందీలో. అంటే బేసిక్లీ మనకి వి షుడ్ నాట్, అంటే కొన్నిసార్లు ఏమవుద్ది మనం రిలీజ్ చేసేటప్పుడు చూడకపోయినా కానీ డబ్బులు వేస్ట్ అవుతాయి. బట్ మా ప్రొడ్యూసర్స్ అండి, వివేక్ గారు, అభిషేక్ గారు ఆల్రెడీ కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ విశ్వ గారు అండ్ వివేక్ గారు లైక్ వెరీ ఫేమస్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ. వాళ్ళు ఏమన్నారంటే ఆ 1.5 కోటి ఎక్స్ట్రా అవుతుంది మనకి పబ్లిసిటీ పెట్టేద్దాం అన్నారు. వీళ్ళు రిస్క్ అన్నారు, అది ఆ రిస్క్ని చూద్దాం ఏమవుద్దో, వీళ్ళు ఒక గ్యాంబుల్ చేద్దాం అన్నారు.
ఆ 1.5 crore మేము హిందీ పబ్లిసిటీ పెట్టడం వల్ల మనం పెట్టడం వల్ల ఈ రోజు వాళ్ళకి తెలిసే సినిమా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి పబ్లిసిటీ ఖర్చు లేకుండా వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటున్నారు సినిమాని. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ఆల్రెడీ అవుట్. యా, లైక్ సో గుడ్. హిందీలో కూడా అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్య. చాలా గుడ్, హ్యాపీ కదండి. అంటే నేను మనం ఎందుకు దీన్ని అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసామంటే అది ఏదో ఒక ప్లాట్ఫామ్లో, అంటే రేపొద్దున భోజ్పురి అంటున్నారు అదన్నారు, అన్ని దాంట్లో డబ్ చేసింది ఎందుకంటే అందరూ చూడాలండి ఏదో ఒక ప్లాట్ఫామ్లో. రేపొద్దున టీవీలోనో ఎందులోనో రేపొద్దున 6 నెలల తర్వాత వచ్చినప్పుడు చూస్తే హ్యాపీ మనం చెప్పిన మాక్సిమం పీపుల్ ఎందుకంటే కానీ ఇంత ఈ రోజు ఇందాక చూపిస్తున్నాడు మన హీరో జూనాగఢ్, Working day. జైపూర్ పక్కన ఊర్లు, ఇలాంటి చిన్న చిన్న ఊర్లలో కూడా హౌస్ఫుల్ షోస్ ఆన్ వర్కింగ్ డే. రేపు టికెట్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఫుల్. కృష్ణ జన్మాష్టమి ఈ రోజు ఇట్స్ వెరీ వెరీ టెరిఫిక్ అని చెప్పి సార్ ఇదంతా వెరీ హ్యాపీ. బట్ ఆల్ క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ జై శ్రీ డైరెక్టర్. ప్రాణత్యాగం చేసే తెగంపుంటేనే దానిని పొందగలవు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన సినిమాలో డిఫరెంట్ టెరైన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టెరైన్స్కి డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. సో మనం వెళ్తున్నప్పుడు రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు, ఒక చోట రోడ్డు కూడా లేదు. నిజం కదా. కాదు మీకు తెలుసా పొద్దున మనము స్నో పడుతుందా అని వెళ్ళాం కదా. స్నో పడితే మనకి ఏంటంటే ఆ రోడ్డు లొకేషన్కి వెళ్ళలేమండి. ఆ లొకేషన్ వెళ్ళకపోతే మనకు మళ్ళీ ఆ రోజు అనుపమ షూటింగ్ ఫర్ అనదర్ మూవీ, తన డేట్ ఉంది, ఆయన డేట్ లేదు, హర్ష లేడు. సో ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు అన్నప్పుడు పడింది. నుంచి పడిన తర్వాత మనం వెళ్తుంటే బార్డర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి క్లియర్ చేయాలి కదా, అప్పుడప్పుడే క్లియర్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్ క్లియర్ అవ్వలేదు. అయితే టైర్లు అక్కడక్కడ మీరు యాక్చువల్లీ అది చెప్పండి అంటే నిజంగా ఇప్పుడు నాకైతే చెప్పలేదు. నేను చెప్తున్నాను కదా, అది ఏం లేదు బేసిక్లీ అంటే అప్పుడు ఆయన ఫేస్ చూసిన ఎక్స్ప్రెషన్ నేను ఎలాగైనా తీసుకెళ్దాం ఆయన ఇది రిస్క్, ఇది డేంజర్ అంటున్నారు. నేనేమో సినిమా ముందు నుంచి రోడ్ ఉంది లేదు కనపడుతుంది కళ్ళతో, మంచు దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోతా అన్నారు మధ్యలో. మరి అన్నీ చచ్చిపోయేలా ఉంది అక్కడ, ఐసికల్స్ మొత్తం గట్టుకట్టేసి కార్ మీద పడ్డా అది అయిపోతున్నాయి. సో అప్పటికి మీరు ధైర్యం చేసి ఆ స్కిడ్డింగ్ దాంట్లో కూడా వచ్చారు అందరూ. దట్ ఇస్ రియల్లీ రియల్లీ గ్రేట్. రోడ్ నిజంగా లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి లేదు మీ ఎక్స్ప్రెషన్ సార్ ఇలా వెళ్తాను కారు బ్రేక్ నొక్కితే వెనక్కి వస్తుంది. పక్క అంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిన రోడ్డు ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఆ లోయలోకి ఇట్లా తిరుక్కుంటే వెళ్తుంది సార్. అంటే వాడు సోనీ అతను సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అరే పోతుందంటే చిన్న ఏం కాదు సార్, ఏం కాదు, సెల్ఫీలు తీస్తాడు అసలు. కానీ అదొక్క వాజ్ రియల్లీ రియల్లీ మ్యాడ్. అండ్ మనం ఇఫ్ యూ రిమెంబర్ ముందు రోజు రాన్ ఆఫ్ కచ్లో 54 ఎంత ఉండింది టెంపరేచర్, 50 దగ్గర ఉండింది. నెక్స్ట్ డే స్విచ్ మనం వెళ్ళేసరికి అక్కడ -16 -14 ఎంత ఉంది అసలు. స్విచ్కి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక రోజు గుర్తుందండి, పైన స్పితి వ్యాలీలో చేయాలి, రోహతాంగ్ పాస్ అవన్నీ దాటి స్పితి వ్యాలీలో చేయాలి. సో 3ంటికి లాగాలి. మీరు గూగుల్ చేశారు కింద భోజనం చేసినప్పుడు -26 అన్నది. సార్ ఇప్పుడు మనం -26 లో ఏం చేయబోతున్నా సీన్ చెప్పండి. ముందు సీన్ అడగడు, ఫస్ట్ టైం ఫర్ ఎవర్ అడిగారు. ఫస్ట్ టైం ఫర్ ఎవర్ అంటే -26. పాపం వీళ్ళ సీన్ ఏంటి, ట్రక్ పైన ఇలా గాల్లో అసలు మళ్ళీ అందులో చలి ఎదురుగా అది అనడానికి లేదు. అందుకే అది కాపాడుకోవడానికి అక్కడ చేసాం సరదాగా. ఎలా అనిపించిందండి? నేను ఊరిని అడుగుతున్నాను. తిట్టుకోవడము, ప్రయాణము అదే అనుకోలేదు కానీ కొత్త అనుభూతి, భయం. కమిట్ అయ్యే ముందు అక్కడి నుంచి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ద్వారకా రావడానికి మంచి జర్నీ ఉందండి. కొంచెం దూరం అయిన తర్వాత ఆకలి అవుతుంది. ఎక్కడ నాపంటే ఎక్కడో సినిమాల్లో చూపించినట్టు బాగా ఖాళీ గుండి చిన్న ఊది అని ఏదో చిన్న గూడులాగా ఉన్న అక్కడికి వెళ్తే డోకలాలో ఏదో పిండితో వేస్తున్నాడు. సరే అది తిన్నాక మా మేకప్ నారాయణ ఉన్నాడు, రేపటి నుంచి 10 బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగులో పెట్టుకోవాలి సార్. అర్థమైంది. ద్వారకా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ రెడీ అయిపోయి సీన్లోకి వచ్చాం. ఇంకా కథ కూడా ఏం లేదు, రెడ్డి గారు తర్వాత చెప్తా, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మామయ్య, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారని చెప్పి సీన్ చేసాము. అసలు ఒక అనుభూతి అనమాట. అక్కడ లక్కీగా ద్వారకాలు గుర్తుపట్టి గుళ్ళోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించారు.
ఇంకా మహా అంటే అది రాసి పెట్టుంది గర్భగుడి మీద షూటింగ్ ఆ పక్కన దాని పక్కనే షూట్ చేయ మిరకులస్ స్టఫ్ అంటే రాసి పెట్టి ఉండాలి. నన్నండి ఒక ఆవిడ కృష్ణ భక్తురాలు ఒక ఆవిడ ఇట్లా బొట్టు కనబడితే ఏమండి మేము కార్తికేయ 2 సినిమా చేసాం రాబోతుంది, దాంట్లో నేను కృష్ణుడు భక్తుడు, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారండి, కృష్ణుడు భక్తుడిగా చేశారు మీరు, మా ఇంటికి వచ్చి మా కృష్ణుడిని చూడండి సార్ ఒకసారి అన్నది. అసలు రోమాలు లెక్కపరుచుకుంది. అంటే ఆవిడ ఫీల్ అయింది కృష్ణ. అలాంటి భక్తులందరూ నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయింది రాధా అని, తను ఈ ఇస్కాన్ కృష్ణుడికి సంబంధించిన భక్తుడు. పేరేంటండి? రాధా. అదే మేము అదే అనుకున్నాం, ఆశ్చర్యపోయాం. నీ పేరు పెట్టినందుకు నువ్వు అలా అయ్యావని కాదు. అంటే నన్ను అడిగారు, కృష్ణుడు క్యారెక్టర్ చేసావు కదా, నీకు కృష్ణ భక్తి కలిగిందా అన్నారు. నిజంగా సార్, భక్తి కలగటం అనేది కూడా ఒక వరమే. అది కలగటం అనేది కూడా ఒక వరమే, కానీ ఆయన నేర్పించి మనకు తెలుసుకోవటం, ఆయన గురించి తెలుసుకోవటం, ఇది మంచి లెసన్. అనుపమ్ ఖేర్ గారు అంటే నిన్న అంటే చాలా మంది తెలియదు, ఢిల్లీలో మనం షో చేసాము అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ దేర్. అలాగే అనుపమ్ ఖేర్ గారు ఓన్గా ఆయన ఫ్రెండ్స్ అండ్ మీడియాని ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. వావ్. సో బాంబేలో ఆయనే షో సపరేట్గా చేసి ఆయనే ఇన్విటేషన్స్ పంపించి సో ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. మీరు ఫస్ట్ రాసుకున్న సీన్ అదే అన్నారు కదా, దాన్ని అనుపమ్ ఖేర్ గారు చేయటం దాన్ని ఎలా feel అది బ్లెస్డ్ అంటే అన్ని కుదురుతాయి ఈ సినిమాకి. నేను చెప్పాను కదండి, ఆఖరికి చివరాఖరికి డేట్, ఈ డేట్ వచ్చి కరెక్ట్గా 1 వీక్లో పికప్ అయ్యే టైంకి జన్మాష్టమి ఎలా కుదిరిందో అనుపమ్ ఖేర్ గారు కూడా అలాగే కుదిరండి. లేదంటే ఇంత చక్కటి టీం, ఇంత చక్కటి క్యాస్ట్ అంతా కుదరడం అనేది ఇంకంతే. నిజంగానే సినిమాని సెట్ చేసుకుంటుంది అంట. సినిమా సెట్ చేసుకుందండి అంతే, ఆయన సెట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ మీకు బాగా నచ్చిన ఇంకా వేరే డిపార్ట్మెంట్? నాకైతే అంటే ఐ లవ్ ద యాక్టింగ్ డిపార్ట్మెంట్ అందరం. బట్ ఐ థింక్ సురేష్ ఉన్నారు కదా, సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, అతను కూడా ఈస్ డన్ అ గుడ్ జాబ్. బికాస్ బ్లెండ్ అయినాయి ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో అంటే డైరెక్టర్ అంటే విఎఫ్ఎక్స్ని సెట్ని అన్నిటిని బ్లెండ్ చేయడం అనేది సినిమాటోగ్రఫీ ఎస్ ఆబ్వియస్లీ కార్తిక్ ఘటన. ఆ రెండు విజువల్స్ పరంగా అండ్ బీజిఎం పరంగా ద సినిమా ఇస్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అంటే దట్స్ వాట్ ఎవ్రీబడీ సే. అవును అన్నారు. అదొక్కటే కానీ కార్తిక్ గారే ఎడిటర్ అవడంతో దరిదాపుగా అన్ని సినిమా చూస్తుంటే ప్రతి చేసింది ప్రతిదీ ఉన్నట్టుంది సార్ దాంట్లో. అంటే ఎంత అవసరం అనేది ఆయనకి ముందే ఎడిట్ చేసుకున్నట్టుంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఇన్ ద మూవీ? ఐ థింక్ ఇదంతా నా ఫేవరెటే, కానీ ద బ్లెండ్ ఆఫ్ యానిమేషన్ అండ్ ద రియాలిటీ. ఐ థింక్ అది చాలా కొత్త. ఇది నాకు నరేట్ చేసినప్పుడు కూడా ఐ హ్యాడ్ మై డౌట్స్, ఇప్పుడు యానిమేషన్ అంటున్నారు, ఇది కామెడీ అవుతుందా అని. ఇఫ్ ఇట్ వాస్ నాట్ లైక్ అంటే ప్రాపర్గా కన్విన్సింగ్గా చేయకపోతే, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ దట్ ఇట్ కమ్స్ అండ్ గో. త్రూ అవుట్ ద ఫిల్మ్ దెర్ ఆర్ ఎపిసోడ్స్ అనమాట. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్.
Even for that matter, Kartikeya 1 also, it has very good VFX Yeah, episodes VFX, and yeah. they came out really well. మనం మ్యాప్ పెయింటింగ్ చేసాం సో దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఏమైనా చేయాలి అని చెప్పి డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ ఆ 3D క్యారెక్టర్స్ యానిమేషన్ చేసాం. ఆ క్యారెక్టర్స్ గురించి కూడా వీళ్ళు చెప్పారు చాలా బాగా వచ్చింది అది బాగున్నాయి, అంటుంటే నేను నాకు అప్పుడు కూడా స్కెప్టికల్ గా ఉన్నాను బట్ చూసినప్పుడు ఐ రియలీ లైక్ ఇట్ సో ఐ థింక్ వచ్చింది కదా ఫైనల్లీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ మారుస్తారు. అబ్బా సాయిరామా కిడ్స్ ఆర్ లవింగ్ ఇట్ దట్స్ My most favorite department has to be music and Kalabhairava. యా కాలభైరవ గారు దట్ మొత్తం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్ లైక్ ఎలా బ్లెండ్ అవ్వాలో ఫ్లో లైక్ ద సినిమాటోగ్రఫీ ద మ్యూజిక్ ద సౌండ్ని సో చూసిన వాళ్ళకి ఇట్ ఓన్లీ బికమ్స్ అన్ ఎక్స్పీరియన్స్ వెన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అయినా ఒక బంగారం So, నాకు ఒక yeah. మంచి బీజిఎం ఇచ్చారు ఇంట్రొడక్షన్ లోనే ఐ లైక్ వావ్ ఏమంటే బిగినింగ్ ఇంట్రొడక్షన్ లోనే ఒక డున్ 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 ఇచ్చి కన్ను ఇలా చూడగానే డంగ్ అన్నట్టు వేసి మామూలుగా జనాల గుండెల్లో మోగు ఈ రోజు థియేటర్ కూడా అంతమంది ఎందుకు వస్తుంది అంటే నాట్ జస్ట్ అంటే ఒక మంచి సినిమానే కాదు థియేటర్ సినిమా అని చెప్పి కూడా వస్తున్నారు అంటే మీరు ఇప్పుడు cinema ఎక్స్పీరియన్స్ ఇంకొకటి నన్ను అడిగితేనండి ఫైన్ సినిమాటోగ్రఫీ గురించి ఈఎఫ్ఎక్స్ అండ్ ఆర్ట్ అన్నీ మాట్లాడారు కదా ఇందులో పర్టికులర్గా చాలా రోజుల తర్వాత ఒక స్పెసిఫిక్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారంటే మాటలు మాటలు ఎస్ మాటలు ఫెంటాస్టిక్ అండి నిజంగా అసలు అంటే అంటే నాకు కార్తీక్ ఎంత సింకో ఈవెన్ మనీ కూడా అంతే సింక్ అనమాట మణిబాబు కర్ణం ఇట్ ఇట్ ఫెంటాస్టిక్ జాబ్ ఒక మినీ మహాభారతం రాశారంటున్నారు తెలుసా ఇన్స్టాగ్రామ్ మినీ మహాభారతాన్ని అలా కళ్ళ Yeah, చూపించారు సార్ ఇంకో చిన్న నాకు డౌట్ ఉంది అబీరా క్యారెక్టర్ గురించి ఒక యానిమేషన్ అంటే ఒక మంచి కథ చెప్పి దాని గురించి అది క్రియేషన్ అండి ఉందా అండి అది? లేదండి నేను మామూలు భాగవతంలో కూడా అందరూ అంతా అయిపోయిన తర్వాత అబీరా అనే ఒక తెగ ఉంటుందండి ఒక తెగ మామూలుగానే ఉంది ఇప్పుడు తర్వాత అర్జునుడితోనూ వాళ్ళతోనూ అంతా యుద్ధం చేసింది కూడా ఆ తెగే వాళ్ళకి కృష్ణుడు అంటే పిచ్చి చాలా ఇష్టం నిజంగానే ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వాళ్ళని తీసుకురాలేదు అందుకే వాళ్ళు ఆ ఉన్మాదం వచ్చి వాళ్ళు ఫైట్ చేశారు దెన్ దే ఆర్ సెటిల్ ఇప్పటికీ ఉన్నారండి చాలా మంది ఇంకా దేశం అంతా వాళ్ళు ఉన్నారు బాగా సెటిల్ అయిన వాళ్ళు అందులో మంత్రులు ఉన్నారు ఐటీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి బాగా సెటిల్ ఉన్నారు బట్ వాళ్ళలో కొంతమంది నిజంగానే ఇంకా మారుమూల కొన్ని చోట్ల అలాగే కూర్చుని దే ఆర్ వర్షిప్పింగ్ లార్డ్ శ్రీకృష్ణ కానీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు అద్భుతాలు ప్రమోషన్లు అద్భుతాలు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి నిజంగా సార్ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న భక్తుల్ని ఒక ఆవిడని చూస్తే ఈవిడొచ్చి 40 ఏళ్ళు అయిందంటే ఆవిడ 80 ఇయర్స్ USA నుంచి వచ్చి అక్కడ ఉండిపోయింది ఈయన ఇక్కడ పూజారి అంటే ఒక ఆయన ఎవరో రష్యా అతను ఎవరో పూజారి అంట అక్కడ అంటే మనోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మన గురూజీ గారు కానీ అందరు చాలా మంది ఉన్నారు అవి చూడటం అన్నీ ప్రతిదీ కదా అంటే నిజంగా నాకు కూడా అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టే ఉంది నాకు అంటే 2 years కష్టపడ్డా అనుపమ రోజు అంది స్టేజ్ మీద వెన్ షీ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ చేసి దట్ నాకు అప్పుడు అనిపించింది అవును కదా ఇంకా కొంచెం ఉంటే బాగుండని బట్ లక్కీలీ పబ్లిక్ థియేటర్స్లో దాన్ని తీసుకెళ్ళి దాన్ని మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తున్నారు కాబట్టి కానీ సార్ ప్రతి డిపార్ట్మెంట్ ఆ పోస్టర్ల డిజైనింగ్ కూడా వెనకాల అది పెట్టి అసలు అనంత్ ఇది పోస్టర్ డిజైన్ అనమాట అనిపించాడు అసలు మామూలుగా చెప్పాను గుర్తుందా ఆ పేరు పైనే ఆ స్టోరీ ఉంది వై ఆ స్నేక్ అన్నది ఆ పేరులోనే ఉంది అంటే అదే అందులో అలా కుదిరిందండి మేము 2 అని పెట్టకుండా దానికి పామేసి సంతను ఇది నువ్వు ఆపలేని యాగం నేను సమిధని మాత్రమే ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలయ్యింది ప్రాణత్యాగం చేసే తెగింపుంటేనే దానిని పొందగలవు అసలు కృష్ణుడేంటి ఈ కథని ఆయనే నడిపించడం ఏంటి విశ్వం ఒక పూసల దండ ప్రతిదీ నీకు సంబంధమే ప్రతిదీ నీ మీద ప్రభావం అదండి ఫైనల్గా మనం నిజంగా కృష్ణుడికి ఇవ్వాల్సిన క్రెడిట్స్ ఇచ్చాం ఆయనకి ఇచ్చాం మన టెక్నీషియన్కి ఇచ్చాం క్యాస్టింగ్ అందరికి ఇచ్చాం ఇంకా మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ప్రేక్షక దేవులకి ఓకేనండి ప్లీజ్ ప్రేక్షకులు థ్యాంక్ యూ
ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి మీ గుండెల్లో పెట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం. ఈరోజు గ్యారంటీగా పిల్లలు అడుగుతారు కృష్ణాష్టమి అంటే ఏంటి, కృష్ణుడు అంటే ఏంటి అని. మరి మనకి టైం నుండి కుదిరితే చెప్తే ఓకే, ఏదన్నా ఉంటే సరదాగా ఈ సినిమాకి తీసుకెళ్తే సగం చెప్పేసినట్టు అయిపోతుంది. అందులో కృష్ణాష్టమి రోజు ఈ రోజు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఇంపాక్ట్ చాలా అందులో బాగా అర్థమయ్యేటట్టు, పిల్లలకు కూడా బాగా ఎక్కేటట్టు యానిమేటెడ్ అందరిని పెట్టి చాలా బాగా చేశారు. చూసి ఎంజాయ్, ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ అండి. జస్ట్ నాట్ అంటే హిందీ ప్రేక్షకులు కూడా మేము వెళ్తున్నాం, వెళ్ళేసి అక్కడ ప్రమోషన్స్ అవన్నీ చేస్తున్నాం. కానీ ఫస్ట్ మీ అందరికీ ఎస్పెషల్లీ ఇక్కడ చూసి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ వి కమ్ విత్ అనదర్ గుడ్ స్టోరీ ఫర్ కార్తికేయ 3 అండ్ మోర్ గుడ్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన అందరం లైక్ వీలైతే లైక్ 2019 అప్పటి నుంచి కదా స్టార్ట్ చేశారు ఈ జర్నీ. నేను 2020కి వచ్చి మేము షూట్ స్టార్ట్ చేసాము. అందరూ నమ్మి చాలా పాజిటివ్గా తీసిన ఒక సబ్జెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫస్ట్గా మా సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్, మీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ ఆ టైంకి అంత జెన్యున్గా ఆర్గానిక్గా అది అలా బయటికి వెళ్ళకపోతే ఇది వైల్డ్ ఫైర్ లాగా ఇలా స్ప్రెడ్ అయ్యేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ కృష్ణాష్టమి యూ హ్యావ్ అనదర్ స్పెషల్ యాక్టివిటీ టు డూ. ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమిలా కాకుండా ఈ కృష్ణాష్టమి ఆ సినిమాకి వెళ్ళండి, చూడండి అందరూ. ఇట్ విల్ బీ వర్త్ ఇట్. కృష్ణాష్టమి అయిపోయి కూడా చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. అండ్ లైక్ ఐ ఆల్వేస్ సెడ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. థియేటర్కి వచ్చాక యూ లీవ్ అవుట్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి.